రండి. మన ఆరాధనకి సహాయకరంగా కీర్తన 116. ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో మనకు తెలీదు. అయితే యూదులు బబులోను చెరలోంచి వచ్చిన తర్వాత రాయబడిందని చాలా మంది అంటారు. ఎందుకంటే ఆ యొక్క శైలి అరామిక్ శైలిలో ఉండటం వలన ఆ విధంగా నమ్ముతా ఉంటారు. అయితే మరి హిజ్కియా రాశాడు అని కొంతమంది దైవజనులు మాట్లాడతారు. ఎందుకనంటే మరి మరి ఇంకా హిజ్కియాకి పిల్లలు కలగలేదు. తన యొక్క జీవితం అంటే దావీదు సింహాసనం మీద కూర్చుంటానికి తన తర్వాత ఎవరు లేరు ఇంకా. అయితే మరణానికి సమీపంగా ఉన్నాడు. అటువంటి చీకటి దినాల్లో మరి తను గోడ వైపు తిరిగి ఏడ్చినటువంటి దినాల్లో మరి ఈ కీర్తన రాసి ఉండవచ్చు అనేటువంటి ఇంకొక అంచనా కూడా ఈ కీర్తన మీద ఉంది. అయితే ఈ కీర్తన వ్యక్తిగతమైంది. 37 సార్లు ఈ కీర్తనలో కీర్తనకారుడు తన గురించి తను సంబోధించుకున్నాడు. అయితే అది అతిశయంతో రాసింది కాదు, కానీ ఆ విధంగా సంబోధించుకోవాల్సి వచ్చింది తన గురించి చెప్పుకునేప్పుడు. అయితే యెహోవా అనే నామాన్ని 15 సార్లు రాశాడు మరి ఈ కీర్తనలో. మరి చూసినట్లయితే కనుక ఈ 19 వచనాల్లో 15 సార్లు దేవుని నామం ఉచ్చరించబడింది. 37 సార్లు తనని తాను సంబోధించుకున్నాడు ఈ కీర్తనలో, ఇంత చిన్న కీర్తనలో. మరి చూస్తే కనుక కీర్తనకారుని యొక్క కృతజ్ఞత మొదటి 9 వచనాల్లో మనకి వివరిస్తా ఉంటాడు. తన ఆపదలను గురించి వివరిస్తా ఉంటాడు. నిజంగానే కీర్తనకారుడు అపాయకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. అందుకనే అంటాడు కదా, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, బాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. మరి చక్కని మాట కదా. ఉదయాన్నే లేచి నేను దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాను అని అనడం చాలా బాగుంటది. కొత్తగా వ్యాపారాన్నో, కొత్తగా ఉద్యోగాన్నో, కొత్తగా చదువునో ప్రారంభించే ముందు ఇలా చెప్పడం చాలా బాగుంటది. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పడం వలన రోజంతా మనకు కూడా ధైర్యంగా ఉంటుంది. మరి ఆ విధంగా మరి కీర్తనకారుడు ఆ మాటతో మరి తను ధైర్యపరచబడతా ఉంటున్నాడు. నిజమే, మనం కూడా మరి దేవుని గురించి ఇతరులకు కూడా బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడం వల్ల మనం దేవుని ప్రేమిస్తున్నాం, మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తాం అని కొన్ని విషయాలు బహిరంగంగా ఉండడం వల్ల మరి ఇతరులు మనం ఎందులో పాలు పంపులు పొందమో మనకన్నా ఎక్కువగా వాళ్ళకి తెలుస్తుంది. అందుకని వాటికి మనల్ని పిలవ. మరి అందుకే మనం చాలా సార్లు నోరు విప్పి చెప్పలేనటువంటి విషయం మరి మన దగ్గర బైబిల్ చూసినప్పుడు మనం దేవుని వాక్యాన్ని వెంబడిస్తాం అనేటువంటి విషయాలు ఇతరులకు తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని విషయాలు మన నుంచి వైదొలుగుతాయి. అవి మనకి ఆత్మీయంగా సేఫ్ కూడా, చాలా సంరక్షణ కూడా ఉంటాయి వాటి వలన. అయితే మన ప్రేమకి దేవుని ప్రేమకి కూడా చాలా తేడా ఉంటది. ఎందుకంటే ఆయన ప్రేమకి కారణమే ఉండదు. మన ప్రతిదానికి మన ప్రేమకి కారణాలు ఎంచుకుంటాం. ఎలాగంటే నా కూతురు కాబట్టి, నా కొడుకు కాబట్టి నేను ప్రేమిస్తాను, లేకపోతే ఇంకొక కారణం. ఆ విధంగా మనం మన జీవితంలో మనం చూసినప్పుడు మన ప్రేమకి కారణాలు ఎంచుకుంటాం. కానీ దేవుని ప్రేమను కనుక మనం చూస్తే ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే మన గొప్పతనాన్ని చూసి ఆయన ప్రేమించట్లా, మరి లేకపోతే మనం ఏదో ఆయనకి భక్తిగా ఉంటున్నామని ఆయన ప్రేమించట్లా. ఆయన ప్రేమే ఉన్నాడు కనుక ఆ ప్రేమతోనే మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. నిజమే, దేవుడు నా మొర విన్నాడు కనుక నేను ప్రేమిస్తా ఉన్నాను అని మనం అంటాం మనమే. కానీ దేవుడు అలాగే అన్నాడు. దేవుడు తను సహజంగానే మనం మంచివారమైనా చెడ్డవారమైనా మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. మరి దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి కీర్తనకారుని హృదయం ఉప్పొంగి కృతజ్ఞత బయటికి వస్తా ఉంది. మరి 3వ వచనంలో అంటాడు, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉంటేను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. నిజమే, ఒక్కొక్కసారి మనం ప్రభు యొక్క శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన యొక్క మరణ వేదనలు, పాతాళపు శ్రమలు
మన కొరకు ఆయన ఒంటరిగా భరించాడు. మరి ఒంటరిగానే కల్వరికి సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. మరి మన రక్షకుడు గనుక ఆయన ఆ పనిని మన రక్షణ నిమిత్తము, మన యొక్క జీవితం నిమిత్తం ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. మరి చూసినట్లయితే 4-9 వరకు మరి కీర్తనకారుని యొక్క ప్రార్థనా పూర్వకమైనటువంటి విన్నపము మనకు అర్థమవుతా ఉంటది. ఏంటి అంటే దేవునిలో విశ్రాంతి తీసుకోమని కీర్తనకారుడు తన ఆత్మతో తాను చెప్పుకుంటా ఉన్నాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతికిలో ప్రవేశించును, దేవునిలో ఆనందించు అని తన ఆత్మతో తను చెప్పుకుంటా ఉన్నాడు. మరి మరణం నుండి నా ప్రాణంలో కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారి పడకుండా నా పాదములు నీవు తప్పించున్నావు. అంటే భయంకరమైనటువంటి అనుభవాల్ని మరి ఆ అనుభవాల నుంచి ఎలాగ మరి దేవుడు తప్పించాడో మరి కీర్తనాకారుడు వివరించుకుంటా ఉన్నాడు. తన ప్రాణంతో తాను చెప్పుకుంటా ఉన్నాడు. మరి తర్వాత ఒక తీర్మానం కూడా చేసుకోమని కీర్తనాకారుడు తన ఆత్మతో చెప్పుకుంటున్నాడు. సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. నిజమే. ఆ సజీవులు ఉన్న దేశాన్ని గురించి మనం ఆలోచిస్తే అది ఎన్నటికి కూడా చీకటి లేనటువంటిది. మరి నిత్యత్వంలో యుగాలు యుగాలు దొర్లిపోతా ఉంటాయి. మరి నిజానికి అది మరి శ్మశానాలు, లేకపోతే సమాధులు, లేకపోతే అంత్యక్రియలు, మరణాలు ఇవన్నీ లేనటువంటి దేశం. విమోచించబడిన వారు మాత్రమే ఉండేటువంటి దేశం అది. మరి నిజమే, అటువంటి దేశాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి బాధల్ని, మరి అక్కడ లేనటువంటి విషయాల్ని మనం తలుచుకున్నప్పుడు దేవుడు మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు అనే విషయం గనక మనం ఆలోచన చేస్తే మరి మన జీవితంలో కూడా దేవుని పట్ల కృతజ్ఞత. ఒంటరిగా ఆయన మరి కల్వరికి సిలువను మోసుకుంటూ వెళ్ళి ఆ భూమికి ఆకాశానికి మధ్యలో మరి మేకుల మధ్యలో ఎహలాడినటువంటి ఆయన ప్రేమను మరి వ్యక్తపరిచినటువంటి ఆ దృశ్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే గనక మరి నిజమే, మనని ఎంతగా దేవుడు విమోచించాడు అనేది మనకు అర్థం అవుతుంది. మరి అట్లా విమోచించబడిన వారు మాత్రమే ఆ దేశంలోకి ప్రవేశిస్తారు. అక్కడ కన్నీరు ఉండదు, మరి వేదన రోదనలు ఉండవు, ఇక మరణమే ఉండదు. కాబట్టి నిత్యము ఆనందమే అనే మాటను మనం చదువుతా ఉన్నాం. కాబట్టి మరి విమోచించబడిన వారు ఉండే దేశానికి మనం కూడా వెళ్ళాలి అని దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మరి ఏర్పాటు. కాబట్టి మరి కీర్తనకారుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు. అయితే తనలో ఉన్నటువంటి బాధను తలంచుకొని ఇంకా ముందుకి ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు. 10వ వచనంలో అతను పడినటువంటి బాధ గురించి చెప్తా ఉన్నాడు. నేను అలాగ మాట్లాడి నమ్మిక ఎంచుకుని నేను మిగిలిన బాధపడిన వాడను. అంటే కీర్తనకారుడు ఏ బాధను అనుభవించాడు అనేది మనకు తెలియదు, కానీ ఒకవేళ రచయిత ఈ కీర్తన రాసింది హిజ్కియా అయితే మనకు ఒక ఆధారం దొరుకుతుంది. ఏంటి అంటే యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వచ్చి నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక విచారకరమైన వార్త చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఆ దృశ్యాన్ని మనం ఊహించుకోవచ్చు. రాజు గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచాడు. అతని పనులు మరి ఆ మరి చూసినట్లయితే ఆ అతని యొక్క సంస్కరణలో, మరి ఆ దేశంలో అతను తీసుకుని వచ్చినటువంటి సంస్కరణలు మరి ఇంకా అప్పుడే మొదలైనవి. మరి దావీదు సింహాసనం మీద కూర్చోడానికి హిజ్కియాకి ఇంకా పిల్లలు పుట్ల. అశూరీయులు ఎప్పుడు దండయాత్రలు చేస్తా మరి అశూరీయులు దేశం చుట్టూ ఉన్నటువంటి వారు అనేక మంది విరోధులుగా ఉంటా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో తను చనిపోతే ప్రజలు కాపరలేనటువంటి గొర్రెల వలె అయిపోతారు అని ఎంతో విలపిస్తా ఉన్నాడు. తన రాజ్యం కొరకు, తన కొరకు మరి కన్నీరు వేడుస్తా ఉన్నాడు. అయితే ఇంకా మరి ఈ కన్నీరు వేడటం ఇంకా అవ్వకుండానే ఒక గొప్ప శుభవార్త వచ్చింది. మరి ప్రవక్త తిరిగి వచ్చాడు. వెళ్ళిపోయినటువంటి ప్రవక్త మరి తిరిగి వచ్చాడు. మరి దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు అనేటువంటి గొప్ప వార్తని మరి హిజ్కియా దగ్గరికి తీసుకుని వచ్చాడు. రతికే అంటా ఉన్నాడు కదా 11వ వచనం, నేను తొందరపడిన వాడిని, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదంటని. మనలో చాలా మంది ఇట్లానే మాట్లాడతాం. ఇట్లానే మనం మోసగించబడ్డామేమో, మనం అదేమో, మనం ఇదేమో అని నిరాశపడతాం. అయితే ఏదైనా ఆపద వచ్చినప్పుడు అనకూడనటువంటి మాటలన్నీ మాట్లాడతాం.
అందుకని కీర్తనకారుడు కూడా అలా మాట్లాడినందుకు మనసులో బాధపడ్డాడు. తను తొందరపడ్డాను అని నిజాయితీగా ఒప్పుకుంటా ఉన్నాడు. మరి అలా తొందరపడి మాట్లాడటం మన జీవితంలో కూడా చాలా తరచుగా జరుగుతానే ఉంటది. అంటే దేవుడిచ్చేటువంటి మేలు కంటే ముందుగానే మనం రియాక్ట్ అయిపోతాం. దేవుడిచ్చే మేలు కొరకు ఆయన మీద ఆధారపడం, ఆయన వైపుకి ఎదురు చూడము, ఆయన సన్నిధిలో కనిపెట్టం. కానీ మరి ఏదో జరిగిపోయిందని నిరాశపడతాము. మరి ఏదో మోసగించబడ్డాము అనేటువంటి ఆహ్, ఒక ఫీలింగ్‌లో మనం ఉండిపోతాం. అందుకని గబగబా తొందరపాటొచ్చేస్తది మనకి. ఆ తొందరపాటులో మనం ఏం మాట్లాడుతున్నామో కూడా మనకు అర్థం కాదు. విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడతాం. మరి అంతేకాకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడతాం. మరి కీర్తనకారుడు కూడా అటువంటి వాడే. అందుకనే అలా మాట్లాడినందుకు చాలా బాధపడతా ఉన్నాడు. మరి తను తొందరపడ్డాను, అవి మాట్లాడుకుంటా ఉండాల్సిందే అని మరి నిజాయితీగా ఒప్పుకుంటా ఉన్నాడు. ఏం మాట్లాడాడో మనకు తెలీదు గానీ, అరే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. నాకు ఇలాగైంది, అలాగైందని మాట్లాడుంటాడు సహజంగానే. మరి అయితే దాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే గనక కీర్తనాకారుడికి ఒక లక్ష్యం ఉన్నట్టు మనం చూస్తాం. మరి తన జీవితాన్ని గురించి ఆలోచిస్తా ఇట్లా అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడంటే మరి 12-14 వచనాల్లో ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక తీర్మానం చేసుకోవడానికి కారణాలు చెప్తున్నాడు. ఏమిటంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును. దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనకి ఎవరమైనా సరే ఏం చెల్లిస్తాం? ఆయనకేం చెల్లించగలం మనం? దేవుడు మనకిచ్చిన వాక్యం అనే బైబిల్‌నే చూడండి. బైబిల్ లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, పాపం అనేది ఎలా తెలుస్తది మనకి? ఈ పాప లోకంలో మనకు దారి చూపించే వెలుగు ఎక్కడి నుంచి వస్తది? మరి మన మన యొక్క జీవితాన్ని, మన ప్రవర్తనని కాచుకునేటువంటి హెచ్చరికలు ఎక్కడి నుంచి వస్తాయి? మన పాపాలు క్షమించబడినయి అనేటువంటి నిశ్చయత ఎక్కడి నుంచి వస్తది? మరి పరలోకం ఉందనే సంగతి ఎవరు చెప్తారు మనకి? నిజమే. దేవుడు మరి ఎన్ని విషయాల్ని మనకిచ్చాడో బైబిల్ గ్రంథం ద్వారా, ఎన్ని మేలులు మనం పొందుతున్నామో, ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్యాకేజ్ ఏంటో మనకు అర్థం కాదు. మరి దేవునికి తను ఎంత రుణపడి ఉన్నాడో కీర్తనకారుడు గ్రహించడానికి ట్రై చేస్తా ఉన్నాడు. మరి తనేం చేయబోతున్నాడో చెప్తా ఉన్నాడు. రక్షణ పాత్రను చేత పుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నిజమే. రక్షించబడిన వారు సమర్పించుకుంటారు. ఆయన నుండి మేలు పొందిన వారు మరి మనం చేయాల్సిన పని కూడా ఈ పనే. రక్షణ పాత్ర చేత పట్టుకొని ఆయన నామమున ప్రార్థన చేయాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. నిజమే. రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప రక్షణని మరి పట్టుకొని ప్రభువుని స్తుతించబద్దులమై అంటున్నాం మనం అందరం కూడా. మరి 15వ వచనంలో కనుక చూస్తే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగి ఇంత ఇతరుల వాక్యంలో ఎంత గొప్ప సత్యం ఉందో. మనల్ని భయపెట్టేటువంటి మరణం, మనల్ని మరి పొంగదీసేటువంటి మరణం, మరి మనల్ని మరి దుఃఖంలోనికి తీసుకెళ్లేటువంటి మరణాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఎంత చక్కటి సత్యాన్ని రాస్తా ఉన్నాడు. మరి ఎంత గొప్ప సత్యం ఇందులో దాక్కుందో. దేవుడు ఒక పిచ్చుక నేల మీద రాలటాన్ని గుర్తిస్తానని చెప్తున్నాడు. మరి మరణం మనల్ని ఎంత భయపడుతుందో దేవునికి తెలుసు. అయినా సరే అంటా ఉన్నాడు ఆయన, పర్వాలేదు నీ మరణం నా దృష్టికి విలువైంది అని అంటా ఉన్నాడు. అంటే రక్షణ పొందని వారి మరణాన్ని గురించి ఆయన మాట్లాడట్లా. రక్షించబడిన వారి మరణాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. తన బిడ్డల యొక్క మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఆయన దాన్ని విలువగా ఎంచుతాడు. ఎందుకంటే వారు తమ కుమారుని రక్తంలో కడగబడినటువంటి వారు, కొనబడినటువంటి వారు. ఆయన చిందించినటువంటి కల్వరిలో ఆయన చిందించినటువంటి రక్తంలో మరి కడగబడినటువంటి వారిని చూస్తా ఉన్నాడు దేవుడు. ఆ రక్తం చాలా విలువైంది. ఆయనకున్నటువంటి ఒకానొక కుమారుణ్ణి, ఒక్కడే అయ్యున్నటువంటి కుమారుణ్ణి ఆయన పంపించి ఆయన మరణానికి అప్పగించాడు. ఎందుకు అంటే మనలోంచి అనేక మంది కుమారుల్ని ఆయన పొందటం కొరకు అటువంటి మరణానికి తన సొంత కుమారుని అప్పగించాడు. కాబట్టి ఆ రక్తం ఎంత విలువైందో మనం మరి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దానిలో కడగబడినటువంటి వారు మరెంత విలువైన వారో. నిజమే, దేవుని దృష్టికి మనం ఎంత విలువైన వారో మనం ఎన్నడూ కూడా ఆలోచన చేయం. అసలు ఆ యొక్క విలువ స్థాయికి
మనం ఆలోచిస్తే ఆ స్థాయికి మనం జీవించడానికి ఇష్టపడతాం. మరి మనం మన మన యొక్క జీవిత విధానమే మారిపోతది. మన జీవితం యొక్క విలువే మారిపోద్ది. దేవుడు మనకి అంత విలువని ఆయన తను అనుగ్రహిస్తా ఉన్నాడు. కాబట్టి మరి మన జీవితంలో మనం దేవుడు మనకి కట్టే విలువకి తగినట్లుగా జీవిస్తా ఉన్నామా? మరి ఒక వజ్రం ఎప్పుడవుతది? ఒక డైమండ్ వింటారు కదా! డైమండ్స్ చాలా ఖరీదైనటువంటి రాళ్ళు. మరి న్యాయానికి అది కార్బన్ అంటే బొగ్గులోంచి తయారు చేస్తారు. మన బొగ్గులుంటాయి గదా! బొగ్గులోంచి తయారు చేస్తారు దాన్ని. మరి బొగ్గుగా ఉన్నప్పుడు విలువ ఉంటదా? వజ్రంగా మారినాక విలువ ఉంటదా? బొగ్గుకి ఏమన్నా విలువ ఉందా? తీసి అవతల పడేస్తాం ఇంట్లో ఎక్కడైనా కనపడితే. అదే వజ్రం ఉందనుకోండి మీ ఇంట్లో పారేస్తారా? పారేయరు. ఎందుకని? దాని విలువను బట్టి. సో, మన జీవితము ఎంత విలువైంది యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మన జీవితం బొగ్గు నుంచి వజ్రంలా మారింది. దాన్ని మనం ఆలోచన చేయాలి. మనం ఎప్పుడు మన జీవితం, మన ప్రవర్తన, మన మాటలు, మన తలంపులు, మన యొక్క విలువలు బొగ్గులాగానే ఉన్నాయా? వజ్రంలాగా మారినయా? దేవుడు మనని వజ్రం అంత విలువైన వారుగా చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని బొగ్గులాంటి మన జీవితాన్ని కడిగి వజ్రంలా మార్చాడు. మరి న్యాయానికి అది కడగబడటానికి, ఆ బొగ్గు వజ్రంగా మార్చబడటానికి దేవుడు విలువ చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మరణానికి అప్పగించాడు. ఆయన రక్తం చిందించబడింది. ఆ రక్తం ఎంత విలువైంది అంటే మన జీవితాలని రూపాంతరపరిచేది. కానీ మనం చాలా సార్లు మన ప్రవర్తన, మన ఆలోచన విధానం, మన యొక్క జీవిత విధానం, మన అనుదిన జీవిత వైఖరి, మన విలువలు ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు మనం ఇంకా బొగ్గులానే ఉన్నామని అనిపిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని దృష్టికి మనం విలువైనటువంటి వారం. ఆయన కుమారుని రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఎంత విలువైన వారమో మనం అర్థం చేసుకోవాలి. మన విలువకు తగినట్లుగా జీవించాలి. రాతి కుటుంబంలో పుట్టినప్పుడు మరి చిరిగిపోయిన బట్టలు వేసుకొని ప్రజల ముందుకొస్తారా? రారు. వాళ్ళు రాయల్ రోబ్స్ అంటే రాచరిక వస్త్రాలను ధరిస్తారు. చిరిగిపోయిన వాటిని కుట్టుకొని రారు. సో, మనం రాజులైనటువంటి యాజక సమూహంగా ఆయన ఎంచాడు. కాబట్టి మన యొక్క పాపభరితమైన జీవితాలతో మనం ఎవరి ముందు కనపడొద్దు. ఎవరి ముందుకి రావద్దు. మనకి దేవుడు అటువంటి గొప్ప రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ రక్షణకి తగినటువంటి వారంగా అందుకనే అంటాడు కదా భక్తుడైనటువంటి యోహాను. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను, మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అనే మాట ఆయన చెప్తా ఉంటాడు. నిజమే. మన జీవితం అంత విలువైంది అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు ఆ ఫలాలను మనం ఫలిస్తున్నామా అనే ఆలోచన ఉదయ కాల సమయంలో దేవుడు మన ముందు ఉంచుతా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే 16-19 వరకు కీర్తనకారుడు ఈ కీర్తన చాలా సంతోషంతో ముగిస్తా ఉన్నాడు. మరి ఈ కీర్తన ముగిస్తూ కీర్తనకారుడు తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయాల గురించి చెప్తా ఉన్నాడు. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను అంటా ఉన్నాడు. ఇప్పుడు అతను విమోచించబడినటువంటి వాడు. మరి క్రీస్తుకి అమ్మబడిన దాసుడిగా నిత్యము ఆయనకు అందుబాటులో ఉంటవే నిజమైనటువంటి స్వేచ్ఛ అని కీర్తనకారుడు గ్రహిస్తా ఉన్నాడు. నేను సేవకుణ్ణి, నిజమైనటువంటి సేవకుణ్ణి. అది ఆయన ఆయన స్థానం. నిజానికి మనకు కూడా క్రీస్తులో ఉన్నటువంటి స్థానం అదే. మనం అందరం కూడా క్రీస్తుకు దాసులం, ఆయనకు పనివారం, ఆయన యొక్క పరిచర్య చేసేటువంటి వారం, ఆయన యొక్క సేవ జరిగించేటువంటి వారం. కాబట్టి మరి మనం మరి ఆ విషయంలో కీర్తనకారుడు తన స్థానాన్ని గుర్తిస్తా ఉన్నాడు. మరి మనం మన స్థానాన్ని గుర్తించుకుంటా ఉన్నామా? మరి ఇప్పుడు అతను విమోచించబడినవాడు కనుక కీర్తనకారుడు నేను ఇలా జీవిస్తా అని వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవునితో. ఏమని? నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదును, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అంటే సమర్పణతో కూడినటువంటి జీవితాన్ని నేను కలిగి ఉంటాను. ఏది ఏమైనా, ఏది ఎలా జరిగినా ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను అంటా ఉన్నాడు. మరి మేడగదులు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సమర్పణ ఇదే. ఆయన ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. పాత్రను ఎత్తి పట్టుకొని, మీ కొరకు చిందించబడుతున్నటువంటి నా రక్తము అన్నాడు. కృతజ్ఞత అర్పణ. మరణంలో కూడా స్థుతి చెల్లించడం ప్రభువు నేర్పిస్తా ఉన్నాడు కదా. అవును, ఆ మేడగదిలో అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులకి ఆయన ఈ విషయాలు నేర్పించాడు. అందుకని వాళ్ళ జీవితాలు కూడా మారిపోయినాయి. వాళ్ళ జీవితాలు కూడా పానార్పణంగా పోయబడినాయి. మరి ఆయన దర్శించాడు పౌలుని. పౌలు జీవితం కూడా పానార్పణంగా పోయబడింది. మరి ఒకప్పుడు మరి హింసకుడును, దోషకుడును, హానికరుణ్ణి అని తన గురించి తను చెప్పుకుంటా ఉన్నాడు. నిజమే. మరి చూసినట్లయితే సమర్పణ, క్రైస్తవ సమర్పణ, సమర్పణతో కూడినటువంటి జీవితం, కృతజ్ఞత చెల్లించడం, ప్రార్థన చేయడం, ఏదేమైనా సరే నేను నిన్ను స్తుతిస్తాను అని అనగలగడం. మరి నీ కొరకైనా అనేది ప్రభు నేర్పినట్టు, నీ కొరకైన నా శరీరము, నీ కొరకైన నా రక్తము అని ప్రభు నేర్పినటువంటి ప్రాథమిక విషయాలు ఎందు దృష్టి పెట్టడం. మరి నిజమే, ఆయన మన కొరకు తన శరీరాన్ని, తన రక్తాన్ని, శరీరాన్ని విరిచి తన రక్తాన్ని చిందించుకున్నట్లయితే మనం పాపం నుండి బయటకు వచ్చే వాళ్ళం కాదు. మరి నిజమే, ప్రభు వారు మరణంలో కూడా మరణానికి వెళ్తా ఉన్నాడు ఆయన మేడగది తర్వాత. ఆయన తెలుసు ఆ విషయాలు. అప్పుడు కూడా ఆయన మరి స్తుతి చెల్లిస్తా ఉన్నారు తండ్రికి. నిజమే, స్తుతి ఎప్పుడు చెల్లించాలి? మనకు అంతా బాగున్నప్పుడా, మంచి ఉద్యోగం వచ్చినప్పుడా, మంచిగా పిల్లలు పెళ్ళిళ్ళు అయినప్పుడా, లేకపోతే మంచిగా పిల్లలు సెటిల్ అయినప్పుడా, లేకపోతే మన వాడిని అన్ని దేవుడు ఇచ్చినప్పుడా, లేకపోతే మన తర్వాత తరం వారి గురించి ఆలోచిస్తూ మరి వారికి మేలు జరిగినప్పుడా? ఎప్పుడు స్తుతించాలి ప్రభుని? ఎప్పుడు స్తుతిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు? తన మరణానికి అప్పగించబడే ముందు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, కృతజ్ఞత అర్పణ చెల్లిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప మాదిరి! మనకి ఏదైనా కొన్నాళ్ళు ప్రార్థన చేసి రాకపోతే మనం ఎంత నిరుత్సాహపడిపోతాం. నా ప్రార్థన దేవుడు వింటలేదు, నన్ను వదిలేశాడు. ఇవి జరుగుతాయి. అసలు దేవుడు నిన్ను వదిలేయడం అనేది జరుగుతుందా? అది సాధ్యమేనా? దేవుని యొక్క ఆ యొక్క ఆ దేవుని యొక్క నేచర్కి, ఆయన యొక్క సహజ గుణానికి వ్యతిరేకమైనటువంటి మాటల్ని మనం పలుకుతాం. మరి 365 సార్లు నువ్వు భయపడొద్దు అని ఆయన చెప్తా ఉంటే, నేను నిన్ను ఎప్పుడు విడవను ఎడబాయనని చెప్తా ఉంటే, నా చేతుల్లో చెక్కుకున్నాను నిన్నని చెప్తా ఉంటే, ఇన్ని మాటలు ఆయన మాట్లాడిన తర్వాత నిన్ను వదిలేశాడని నువ్వు అనుకుంటే దేవుణ్ణి అబద్ధికం చేయట్లా? దేవుడు అబద్ధం ఆడతాడా? ఆడగలడా? కాబట్టి ఆలోచన చేద్దాం. మన ప్రార్థనలు ఆలస్యం అవుతా ఉన్నప్పుడు, మనకి కావాల్సినవి దొరకటం కొంచెం లేట్ అవుతా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలని దేవుని యొక్క కోరిక. దేవుని కొరకు వేచి ఉండాలి. ఆ శ్రేష్టమైనటువంటి విషయాలు మన జీవితంలో అనుగ్రహించబడేలాగన దేవుని కొరకు వేచి ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించటం, ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతలు చెల్లించడం అనేది మన యొక్క ఆధ్యాత్మిక వరవడిగా ఉండాలి. అది అనుదిన జీవిత శైలిగా ఉండాలి మనకి. తర్వాత చివరిగా చూస్తే 18, 19 వచనాల్లో మరి శుద్ధీకరించబడినటువంటి జీవితాన్ని గురించి కీర్తనకారుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదును, యెహోవాను స్తుతించుడి. యేసుక్రీస్తు ప్రభు వారి మేడగదిలోంచి బయటకు వచ్చిన తర్వాత, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అనేటువంటి తీర్మానంతో వచ్చాడు. అక్కడ అప్పగించబడే ముందు కూడా ఆ పాత్రను గురించి ఆయన అదే మాట్లాడతాడు ఆ గెత్సేమనీలో. మరి ఆ తీర్మానం ప్రకారమే తండ్రి చిత్తానికి అప్పగించుకొని శిలువ మీద లోక పాపాల కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఇదెంత గొప్ప మాదిరి! ఇదెంత గొప్ప శుద్ధీకరించబడిన జీవితం! శుద్ధీకరించబడిన జీవితం అంటే ఏదో మనం పాపం చేయకుండా ఉండటం కాదు. పరిశుద్ధపరచబడటం అంటే మనలో పాపం లేకుండా ఏదో మనం ఊహించేసుకోవటం కాదు, కానీ ప్రభు కొరకు మనం ప్రత్యేకించుకోవటం, దాన్ని వదిలిపెట్టడం, మనం గమనించినటువంటి ప్రతి పాపాన్ని వదిలిపెట్టడం, మనం శుద్ధీకరించబడటం, మనం పవిత్రపరచబడటం, అది మరి ప్రత్యేకించబడటం లేకపోతే పరిశుద్ధపరచబడటం. కాబట్టి మరి పాపము లేకుండా నిలవబడిన యేసుక్రీస్తుని చూసి
మరి ఆయన జీవన శైలిని అనుసరించడమే ఇప్పుడు మనకున్నటువంటి విధి. వాటిని నేర్చుకోవటమే మన విధి. దేవుడు కూడా మనకిచ్చినటువంటి డెస్టినేషన్ అంటే చివరి మజిలీ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువులే మారడమే. అదే మన గురి. కాబట్టి మరి అనుదినం మనం ప్రత్యేకించబడుతూ, శుద్ధీకరించబడుతూ, మరెక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరెక్కువగా క్రీస్తు యొక్క రూపంలోనికి అనుదినం మార్చబడాలి అనేదే ఈ కీర్తనాకారుని దగ్గర నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడేటువంటి మాటలను మనం జాగ్రత్తగా పట్టుకుందాం. మన జీవితాలకు అన్వయించుకుందాం. మన జీవితాలని మనం మరి సరిచేసుకుందాం. మన జీవితాలని సమర్పించుకుందాం. మన జీవితాలని పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుందాం. మన జీవితాలని సజీవ యాగముగా ప్రభువుకి అర్పించుకుందాం. దేవుడు ఈ వాక్య భాగంలో మన అందరి వెనుకల్లో ఆశీర్వదించినగాక. రండి మరి ఈ కీర్తనని బట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. కీర్తనలో ప్రభు మాట్లాడిన అనేక మాటలను బట్టి 116వ కీర్తనని బట్టి మరి ప్రభుని స్తుతిద్దాం. రండి.